మంచి వస్త్రాలు లేవని బాధపడుతున్నావా? ఉద్యోగం లేదనో, లేకపోతే అందరిలాగానే బ్రతకలేకపోతున్నానో, ఉన్నతమైన స్థానంలో ఉండలేకపోతున్నానో, మంచి ఇల్లు కట్టుకోలేకపోతున్నానేమో, నా పక్కవాడిలాగా బ్రతకలేకపోతున్నాను బాధ, భయం, ఆందోళన మనకుంటే ఏమాత్రం అవసరం లేదు. యేసునందు విశ్వాసం ఉంచు. ఆయన నిన్ను దీనికి మించిన నిర్ణయం తీసుకోవడం పోతున్నాడు. ఇంట్లో సరిగా లైటింగ్ లేదు, చీకటి గదిలో ఉంటున్నాం. భయపడకో. మహిమ కలిగిన లోకం, మహా దగదగ మెరిసే కాంతుల లోకానికి దేవుడిని తీసుకుని పోతున్నాడు. బంగారం లేదు ప్రభు, లోకం అందరూ బంగారం కొనుక్కుంటున్నారు. డబ్బు లేదు ప్రభు, లోకం అందరూ డబ్బు కొనుక్కుంటున్నారంటే నువ్వు నడిస్తే బంగారం, నువ్వు నిలబడితే బంగారం, నువ్వు చప్పలు కొడితే బంగారం. అక్కడ హల్లెలూయా. ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి? రకరకాల ముత్యాలు దొరికిపోతున్నాయి. ఎక్కడది? మార్కెట్లో. దొంగ ముత్యాలు, కెమికల్తో చేసిన ముత్యాలను నిజంగా చేప కడుపులో నుంచి, గుల్ల చేపల నుంచి బయటకు వచ్చిన ముత్యాలు వేరే. అవి స్వచ్ఛమైన ముత్యాలు. ఆ ముత్యాలు కాదు, నువ్వు అడుగు పెడితే ముత్యం. అక్కడ దేవునికి స్తోత్రం. నువ్వు దాటే గొమ్మ ముత్యంతో చేయబడింది. దగద ఇలా పట్టుకుంటే ముట్టుకొస్తుంది. ముట్టుకుంటే పట్టు లాంటి చర్మం, రెగ్జోనా. పట్టు లాంటి మృదువైన చర్మం మన వస్తా చూసారా? రెగ్జోనా ఇదే. ముట్టుకుంటే ఇలా జారిపోద్దండి, అది గుమ్మం జారిపోద్దండి. మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే దేవత తోసేస్తాడు గ్యారెంటీగా మనల్ని. జీవిత గ్రంథమందు మీరు రాయబడిన వారే ఉంటారు. అబ్బా, ఎంత అదృష్టం, ఎంత భాగ్యం, ఎంత కృప దేవుడు ఇచ్చాడండి. దేవుడు మనకి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. అటువంటి మహిమ గల పట్టణంలో దేవుడు మనం తీసుకెళ్ళేటట్లుగా. అయ్యా ఆగు తండ్రి, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఒక్కసారి అమ్మా మన పాపాలు విడిచిపెడదు. నేను దాన్ని మిస్ అయిపోతానేమో, దాన్ని నేను కోల్పోతానేమో, ఆ స్వాస్థ్యముగా నాకు ఇవ్వబోతున్న పట్టణాన్ని కోల్పోతున్నావేమో. మా పితరులైన ఇశ్రాయేలు పొందుకునే పట్టణం ప్రాకారం కలిగిన పట్టణమే కానీ అది భౌతిక సంబంధమైన పట్టణమే. శత్రువులు దాడి చేశారు, వాటిని బానిసలుగా తీసుకెళ్ళిపోయినారు, కానీ శత్రువులకి దొరకకుండా మేము ఉండగలుగుతాము. మేము సైతాను మమ్మల్ని చూసి మారిపోతాడు. మహిళల పట్టణానికి తీసుకెళ్ళండి అయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. మమ్మల్ని ఇప్పుడు నడినట్టు మొదలుకొని అడిగి ఆత్మ వరకు పరిశుద్ధపరచండి. ఆ నిత్య రాజ్య పట్టణానికి, మహిమ కలిగిన పట్టణానికి, 12 గొల్లలు కలిగిన పట్టణానికి, 12 ముత్యాలతో కట్టబడిన పట్టణానికి జీవ గ్రంథం ముందు మా పేరు రాయబడినట్లుగా మేము ఆ పాత్రలు ఎక్కడ తిన్నాము. మహిమ కలిగిన యేసయ్య మాతో మాట్లాడిన పట్టణం, ప్రకారం కలిగిన పట్టణం, బంగారంతో కూడిన పట్టణం, స్వంత ఇండ్లు కలిగిన పట్టణం అయ్యా మా కొరకు ఇస్తున్నాం. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. మా పితరులు పొందిన స్వాస్థ్యం కన్నా